ఫిబ్రవరి 28, 2026 తేదీన మరి మా స్నేహ సింహాల మిత్ర బృందం మా మిత్రురాలు కాకినాడలో ఉన్నటువంటి మా స్నేహితురాలు సత్యవాణి దంపతులు మమ్మల్ని ఆహ్వానించగా మేమందరం కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఆ రోజు మరి కోరంగి మడాడోళ్ళకి వెళ్ళి తర్వాత మధ్యాహ్నం నుంచి బ్యాచ్ అంతా కూడా ఇదిగో కాకినాడలో ఉన్నటువంటి ప్రముఖ ఎన్టీఆర్ బీచ్, దీనిని ఒకప్పుడు వాకలపూడి బీచ్ అనేవారనమాట. అక్కడికి అందరికీ కూడా మా మిత్ర బృందంతో కూడా రావటం జరిగిందనమాట. సాధారణంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే విశాఖపట్నం ఈ జిల్లాల్లో వారింటికి బంధువులు వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినా తప్పకుండా బీచ్కి తీసుకెళ్ళటం ఆనవాయితీ. ఎంచేతంటే అంత మధురమైన అనుభూతిని ఇస్తుంది ఈ సముద్ర ఫుడ్. మరి ఇక్కడ ఈ కాకినాడ వాకలపూడి బీచ్ చూసినట్లయితే ఇక్కడ చక్కగా మరి ఒక ప్రక్కనేమో యుద్ధం మ్యూజియం ఉంది. మరి గత ఎపిసోడ్లో మీకు చూపించడం జరిగింది. ఇది చూడండి, వెనకాల స్పీడ్ బోట్ సదుపాయం కూడా ఉందన్నమాట. ఇక్కడ స్పీడ్ బోటు ఎక్కడం కోసం మరి ఇదిగో బీచ్ ఏర్పం చూసారా. మరి మనం ఎటువంటి భయం లేకుండా మనం రైడ్ చేయొచ్చు, ఎందుకంటే సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. మరి సేఫ్టీ తీసుకున్నారు వాళ్ళు, తర్వాత లైఫ్ జాకెట్లు ఇవి వేసి మమ్మల్ని తీసుకెళ్తారనమాట. అలాగే ఇక్కడ ఈ బీచ్లో బీచ్ బగ్గీ, దీన్ని శాండ్ రైల్ అని కూడా అంటారనమాట. మరి చక్కగా దాని మీద మనమే రైడ్ చేసుకుంటూ ఒక 500 గజాల దూరం వెళ్ళి రావచ్చు అనమాట. అటువంటి ఫెసిలిటీ కూడా ఈ బీచ్లో ఉంది. ఇక్కడ ఈ బీచ్లో మరి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది, మరి చక్కగా ఉంటుంది. మరి ఇందాక చెప్పడం మర్చాను, మరి ఇక్కడికి వచ్చినటువంటి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా మరి చూడకుండా వెళ్ళరు, ఈ బీచ్ని చూడకుండా వెళ్ళరు అనమాట. అంత చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మా మిత్ర బృందం అక్కడి నుంచి ఉప్పాడ బీచ్ వైపుకి వచ్చాం. ఇంచేదంటే ఇక్కడ ఉప్పాడలో మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సముద్రపు కోత గురవుతుంది ఇక్కడ నేల అని చెప్పేసి అన్నారు. అది ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని వచ్చాం. చూడండి, ఇక్కడ సముద్రం అంతా కూడా ఎంత ఎర్రగా ఉందో చూసారా. దానికి కారణం ఇక్కడ భూమి కోత గురవుతుంది అనమాట. మరి ఆ రాళ్ళు వేసరికి అటు సరిపోయింది, కానీ లేకపోతే ఇప్పుడు ఈ సముద్రం అక్కడ నేలను కోసేసింది అనమాట. అంత ప్రమాదకరంగా ఉంది. మనం ఇందాక చూసినట్లయితే వాకలపూడి బీచ్లో నీరు సాఫ్ట్గా ఉండి బ్లూ కలర్లో ఉంది, కానీ ఇక్కడ చూడండి ధరలు ఎంత ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల దూరం వచ్చి ఉంటాం అనమాట ఉప్పాడ బీచ్. ఇక్కడికి భౌగోళికంగా సంథింగ్ డిఫరెన్స్ ఉంది, అందుకే ఇది ఎలా ఉందన్నమాట. అది దూరంగా షిప్లో లైట్లు కూడా వెలుగుతున్నాయి. ఇక్కడ ఉప్పెన మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ ఒడ్డుని ఉప్పెన మూవీ షూటింగ్